కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణం మరియు బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు పరిశీలించినట్లు జిల్లా కలెక్టర్ కె హైమావతి తెలిపారు. మంగళవారం జిల్లా కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులతో కలిసి కొమరవెల్లి మండల కేంద్రంలో పర్యటించి కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి కళ్యాణం మరియు బ్రహ్మోత్సవాలు ముందస్తు ఏర్పాట్లు, వివిధ శాశ్వత ఇంజనీరింగ్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వాహన పార్కింగ్ స్థలం, నిర్మాణంలో ఉన్న క్యూలైన్ కాంప్లెక్స్, ఆలయ పరిసరాల్లోని రద్దీని, షాపులను పంచాయతీరాజ్ ద్వారా 50 గదులతో నిర్మిస్తున్నాం. సత్రం నిర్మాణం పనులను మరియు కళ్యాణం జరిగే ప్రాంతాలను పరిశీలించి మాట్లాడుతూ కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణం మరియు బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై నిన్న సోమవారం హైదరాబాద్ లో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మరియు దేవాదాయ శాఖ ఉన్నత అధికారులు సమావేశం నిర్వహించి ఉత్సవాల నిర్వహణపై తగు ఆదేశాలు జారీ చేశామన్నారు. డిసెంబర్ 14వ తేదీన జరిగే కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి కళ్యాణం మరియు 18 జనవరి 2026 నుంచి 16 మార్చి 2026 వరకు జరిగే బ్రహ్మోత్సవాలపై వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ఆలయ సాంప్రదాయం ప్రకారం ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దర్శనం చూసుకునేలా మరియు స్వామివారి కళ్యాణాన్ని సంతోషంగా తిలకించేలా ఏర్పాట్లను ఇప్పటి నుంచే పకడ్బందీగా చేయాలని, పార్కింగ్, రహదారుల మరమ్మతులు, రోడ్ల వెంబడి చెత్త చెదారం తొలగింపు, విద్యుత్ లైన్లు మరియు సరిచూసుకోవడం, భక్తుల స్నానం చేయడానికి శాశ్వత నిర్మాణాలు, శాశ్వత మరుగుదొడ్ల నిర్మాణం, గుడి ఆవరణతో పాటు నూతనంగా నిర్మిస్తున్న 50 గదుల త్రాగునీరు సరఫరా, రన్నింగ్ వాటర్ సరఫరా తదితర పనులను ముందస్తుగా పూర్తి చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట గజ్వేల్ ఆర్డీఓలు సదానందం, చంద్రకళ, కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం ఈవో వెంకటేశ్వర్లు, ఏఈఓ ఆలయ ప్రధాన పూజారి, డిపిఓ విజయ్ కుమార్, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, ఆర్ఎండ్బి, ఈఈలు, స్థానిక తహసీల్దార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లాలో కొమరవెల్లి మల్లన్నకు సంబంధించి వచ్చే నెల డిసెంబర్ 14 తారీఖు కళ్యాణం ఉత్సవం జరుగుతుంది. ఆ తర్వాత జనవరి 18 తర్వాత నుంచి స్వామివారికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. దీనిలో భాగంగా ఏర్పాట్లు చేయడం కోసం ఈరోజు నిన్న ఎండోమెంట్ మినిస్టర్ గారు హైదరాబాద్లో మీటింగ్ చేయడం జరిగిందండి. అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు ఈరోజు కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లను చేయడం కోసం ఆర్డబ్ల్యూఎస్ కానివ్వండి, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానివ్వండి, అదే రకంగా ఎండోమెంట్ డిపార్ట్మెంటు, ఆర్ఎండ్బి, అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఏదైతే కనుక మనకి భక్తులకి సౌకర్యాలన్నీ కూడా కల్పించడం కోసం ప్రభుత్వం తరపున ఏదైతే కనుక ఏర్పాట్లు చేయాలో ఆ ఏర్పాట్ల భాగంగా ఈరోజు సిపి గారు, నేను, ఇతర సిబ్బంది అందరూ కూడా విజిట్ చేయడం జరిగింది. కాబట్టి దీనికోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. ఏమీ ఇబ్బంది కలగకుండా చూసుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నాం. థ్యాంక్ యూ.